రేపు సుప్రీంకు బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ వేయనున్న రాష్ట్ర సర్కార్. జనరల్ కు 50%తో ఎన్నికలు పెట్టాల్సిందేనన్న హైకోర్టు. శుక్రవారం అర్ధరాత్రి వెలువడ్డ తీర్పు ప్రతిలో వివరాలు. ముందుకు వెళ్లడం తప్ప మార్గం లేని పరిస్థితులు ఈసీ ఏం చేయాలో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ. ఈ నేపథ్యంలోనే సుప్రీంకు వెళ్తున్న కాంగ్రెస్ సర్కార్. అక్కడి పరిణామాలను బట్టి తర్వాతి కార్యాచరణ. బీసీ రిజర్వేషన్లే ఎజెండాగా 16వ మంత్రివర్గ భేటీ అంటూ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ ఏమంటాడు, బీసీ రిజర్వేషన్లపై రాజీ లేదు, 42% కోటా ఇచ్చాకే స్థానిక ఎన్నికలు, అడ్డుకునేందుకు బీజేపీ బీఆర్ఎస్ పార్టీల కుట్ర, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటూ చూస్తా ఉన్నాం. అసలు మీ బొంద బుద్ధి ఉండాలి, మీకు కొంచెం సిగ్గు ఉండాలి. ఇక్కడ హైకోర్టులో చెల్లిన రూపాయ సుప్రీంకోర్టు వద్ద చెల్లుతుందా? ఈ కాలయాపన కాకపోతే టైంపాస్ కాకపోతే ఏమంటారండి ఇది? ఏమంటారండి ఇది? ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పింది? జనరల్ కు 50% వెళ్ళాలి, రిజర్వేషన్ 50% మించొద్దు బీసీ ఎస్సీ ఎస్టీలకు అని చెప్పి స్పష్టంగా తీర్పు చెప్పింది. ఇక మీరు ఏమన్నావు, నీ సుప్రీంకోర్టుకు పోతాం, అప్పీల్కి పోతాం, ఇదేనండి మీరు? ఇక మీరేడతారా బాబు? అరే మొత్తం బీసీ రిజర్వేషన్ పేరు అడ్డపెట్టుకొని ఎలక్షన్లు పెట్టకుండా మీరు కార్యాపన చేస్తా ఉన్నారు. సుప్రీంకోర్టు పోతే ఏమవుతుంది మరి? సుప్రీంకోర్టు పెట్టుకోండి ఎలక్షన్స్. అసలు సుప్రీంకోర్టు తీర్పే ఉంది కదా. ఇప్పుడు హైకోర్టు ఎట్లా ఇచ్చింది? సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే హైకోర్టు తీర్పు ఇచ్చింది, 50% రిజర్వేషన్ దాటొద్దు అని చెప్పి. మరి మీరు సుప్రీంకోర్టుకు పోతాం అంటే అవుతుందా? సో ఇది అసలు ఈ రిజర్వేషన్ల మీద అండి ఒక చిన్న ఒక విషయం వివరించే ప్రయత్నం చేస్తా. అంటే ఈ రాజకీయ రిజర్వేషన్ల విషయంలో 50% దాటొద్దు అంటారు. మరి విద్యా ఉద్యోగాల విషయంలో మాత్రం ఇప్పటికే మరి 50% దాటింది. దానికి మరి ఆ విషయం మీరు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ కళ్ళగా అనిపిస్తలేవా? అరే మాకు అన్యాయం జరుగుతుందిరా బాబు ఈ వర్గాలకు అని చెప్పి కోర్టుకు పోతే, కోర్టే న్యాయం చేయకపోతే, కోర్టే అన్యాయం చేస్తే ఎట్లా? సరే మీకు వివరిస్తాం సార్, చూడండి ఈ రిజర్వేషన్ సంగతి ఏందో మీకు చెప్తా ఒకసారి. ఇక్కడ ఏమైతా ఉన్నదంటే, ఇక్కడ రాజకీయ రిజర్వేషన్ చెప్తాం మీకు. రాజకీయ రిజర్వేషన్ ఇప్పుడు ఎస్సీకి 15%, ఎస్టీకి 10%, బీసీకి ఇప్పుడు ఎంత మిగిలింది? 10, 20 అయిపోతే 50% మించుతున్నారు కదా. సో ఇప్పుడు 25%తో వెళ్ళాలి. సో మొత్తం ఇక్కడ ఏమైతున్నాయి? 50% ఈ రాజకీయ రిజర్వేషన్, ఇవి దాటొద్దు అని చెప్తా ఉన్నది కోర్టు. సో ఇక్కడ ఇది జరుగుతా ఉన్నది. కానీ మరి ఇక్కడ ఏంది? ఈడబ్ల్యూఎస్ ఇంకో 10% ఉన్నది. దీన్ని ఏం చేస్తారు? రాజకీయం కాకుండా సరే ఈ విషయం చెప్తా. ఇప్పుడు ఇది 50% ఉన్నది, సరే ఇక్కడ వరకు ఓకే. సరే ఉద్యోగాల విషయంలో చెప్తా. ఉద్యోగాల విషయంలో చూసుకుంటే ఉద్యోగాల రిజర్వేషన్ చూసుకుంటే, సరే ఇప్పుడు ఎస్సీకి దీని ప్రకారం వీళ్ళకి ఇదే 15% అంటే 15%, ఎస్టీకి 10%, బీసీకి 27% ఉన్నది. ఈడబ్ల్యూఎస్ అంటే ఈడబ్ల్యూఎస్ అంటే ఎవరు? వీళ్ళు ఓసీలో ఉన్న అగ్ర వర్గాలు, వీళ్ళకు 10%. ఎంత అవుతుంది మరి మొత్తం చూసుకుంటే? 62% అవుతుంది. సో మరి కోర్టుకి ఇది కనిపిస్తలేవా? కోర్టుకు కన్నుండి చూడని గుడ్డిదా? మరి ఇక్కడ ఆల్రెడీ ఉద్యోగాల విషయంలో 62% రిజర్వేషన్లు అమలవుతున్నప్పుడు, అక్కడ ఆల్రెడీ 50% క్యాప్ ఎత్తివేయబడ్డప్పుడు, ఇప్పుడు ఆల్రెడీ 50% క్యాప్ ఇక్కడ ఎత్తివేయబడ్డది కదా ఈ రిజర్వేషన్ల విషయంలో. ఇక్కడ ఎత్తివేయబడ్డప్పుడు మరి ఇక్కడ ఎందుకు చెప్తా ఉన్నారు? అంటే దేని రాజకీయ కుట్ర దాగున్నది, అంటే బీసీలు రాజకీయంగా ఎదగొద్దు అని చెప్పి ఈ కుట్ర దాగి ఉన్నది. సో ఇది జరుగుతున్న విషయం. ఇక్కడ కోర్టు కూడా న్యాయం చేయడం లేదు, రాజకీయ పార్టీలు న్యాయం చేయడం లేదు. ఇది ఇక్కడ జరుగుతున్న అన్యాయం ఇక్కడ ఉన్నది. వీళ్ళు అప్పనంగా వీళ్ళు 10% కొట్టుకోపోతా ఉన్నారు. ఇక్కడ ఏమైంది మరి? ఇది ఎందుకు అమలవుతున్నది మరి?
దీని ఎందుకు కొట్టివేయలేకపోతున్నాయి కోర్టులు అంటే ఇది రాజ్యసభలో లోక్సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. మరి ఎందుకు ఆమోదం పొందిందంటే పార్లమెంట్లో చట్టాలు చేసేవాళ్ళు వాళ్ళే. వీళ్ళు అగ్ర వర్గాలు కాదు, వీళ్ళు దోపిడీ వర్గాలు. స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పటి నుంచి ఎవరు కూడా వీళ్ళని అగ్ర వర్గాలు పిలవకండి, దోపిడీ వర్గాలని పిలవండి. ఈ దోపిడీ వర్గాలు చేస్తున్న కుట్రనే ఈ రిజర్వేషన్లు బీసీలకు దక్కకుండా చేస్తుంది వీళ్ళే. సో ఇది మరి ఇక్కడ స్పష్టంగా అనిపిస్తా ఉంది 62% క్యాప్ దాటిపోయింది. మరి ఇక్కడ ఎందుకు ఈ నిబంధన, ఇక్కడ ఎందుకు ఇక? సో ఈ కుట్ర అనేది అర్థమైంది కదా. సో ఇప్పుడు ఏమంటా ఉన్నారు ఇక, ఇప్పుడు వీళ్ళు ఏమంటా ఉన్నారు, మేము కోర్టుకు పోతాం, సుప్రీం కోర్టుకు పోతాం, ఇప్పుడు మేము సుప్రీం కోర్టుకు పోతాము, ఆడికి పోతాం, వీడికి పోతాం అని చెప్పి ఈ కథలు చెప్తా ఉన్నారు. ఈ 9th షెడ్యూల్లో చేర్చాలి, అగ్రపక్షాన్ని నరేంద్ర మోడీ గారు తీసుకుపోవాలి, అయ్యో చేర్చవా ఇస్తారా ఇయ్యరా అని చెప్పి కొట్టాల్సిన అవసరం ఉన్నది. అదే లేచి మీకు కార్యాపణ చేస్తాం, సుప్రీంకోర్టుకు పోతాం, అప్పీల్ చేస్తాం, వచ్చే రిజల్ట్ ఏంటో అందరికీ ఎరికే. మళ్ళా హైకోర్టులో ఏం జడ్జిమెంట్ వచ్చిందో సుప్రీంకోర్టులో అదే జడ్జిమెంట్ ఇస్తుంది. సో ఇక్కడ ఏంది, ఇక మళ్ళీ కార్యాపణ చేయడం తప్ప ఇంకోటి ఏం లేదు, బ్రేక్ వేయడం తప్ప ఇంకోటి ఏం లేదు. సో ఒక విషయం గమనించుకోవాలి, ఇక్కడ బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఈ విషయం మీరు గమనించుకోవాలి స్పష్టంగా. ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, చట్టాలు చేసే స్థానంలో మనం ఉన్నప్పుడే రిజర్వేషన్ దక్కుతాయి, లేకపోతే మనం వాళ్ళు చెయ్యరు. సో తమిళనాడు అమలు అవుతున్నాయంటే జయలలిత వేరే పురుషులు కొట్లాడింటే ఆమె తెచ్చుకున్న సాధించుకున్నది. సో మరి ఆమె పోరాటం చేస్తున్నా అంటే పోరాటం లేదు. జీవోలని ఆర్డినెన్స్లు అని చెప్పి ఇట్లా ఎలక్షన్ కమిషన్తో నోటిఫికేషన్ ఇప్పించడు. ఇప్పుడు ఏమైంది, కోర్టు ఆపింది, 4 వారాలు స్టే ఇచ్చింది. మీ సుప్రీంకోర్టుకు పోతాం, సుప్రీంకోర్టు అదే చెప్తుంది 50% మించొద్దు రిజర్వేషన్ అని చెప్తుంది. అంతకుముందు చెప్పేది ఏముంది ఇక. సో ఇది అంటే ఇక్కడ కోర్టులు న్యాయం చేయడం లేదు, రాజకీయ పార్టీలు కానీ కోర్టులు కానీ. సో ఇది గమనించుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది.